గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నేను మ్యూజిక్ డైరెక్టర్ టర్న్ యాజ్ ఏ డైరెక్టర్, అది కూడా తెలుగులో ఎలా అనిపిస్తుంది సార్? బయట క్రాస్ రోడ్స్ మ్యూజిక్లో ట్రావెల్ చేశాక చాలా ఏళ్ళు, జీవితంలో కూడా ఎన్నో క్రాస్ రోడ్స్ వస్తుంటాయి. ఆడియన్స్ ముందుకు రాబోతున్నాం. యాజ్ యాక్టర్గా ఐ థింక్ ఇట్స్ యువర్ ఫస్ట్ మూవీ, ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, చాలా స్ట్రగుల్ వస్తాం కదా, కంప్లీట్లీ ఎక్సైటెడ్. చాలా కష్టపడి స్ట్రగుల్స్ అని అంటున్నారు, అంత పెద్ద పెద్ద మాటలు, అంత స్ట్రగుల్స్ ఏమొచ్చాయి? సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు కదండి. ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో నాకైతే ఆ ఫీలింగ్ అలానే ఉండింది. అది కాన్సెప్చువల్గా ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నాం, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం అంటే పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్. యాక్చువల్గా చెప్పాలి అంటే నువ్వు చెప్పిన దాంట్లో దాదాపు ఐ థింక్ 50% ట్రూత్ ఉంది. ఐ అగ్రీ విత్ దట్. వర్షన్ చూసేసి అందరు బాగుందన్నారు, లెట్స్ గో హెడ్ అన్నారు. నాకు మనసు పడలేదు, ఏదో సంథింగ్ ఎక్కడో కొడుతుంది. ఇన్ఫాక్ట్ అందరినీ ఒక క్రాస్ రోడ్స్లో పెట్టారు. అసలు వాట్ ఆర్ యూ గోయింగ్ టు రీషూట్ అన్నారు, నేను ఐ విల్ నాట్ టెల్ అన్నా. మనకి చాయిస్ లేనప్పుడు హౌ కెన్ వి సే దట్ దిస్ ఇస్ గుడ్? సినిమా May 13 రిలీజ్ అవబోతుంది. మరి మీ సినిమా జోలికి వస్తే ఏం చేస్తారు? నా జోలికైనా నా సినిమా జోలికైనా ఎవరైనా వచ్చారంటే సంపుతా, ఒక్కొక్కరిని సంపుతా. ఇది మా సినిమాలో పంచ్ డైలాగ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ May 30న ఒక మంచి మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అది ఏంటంటే మంచి మూవీ అని ఎందుకన్నా అంటే, సో భయాన్ని కల్పించే అండ్ అలాగే ఎంటర్టైన్ చేస్తూ వచ్చే మూవీస్ ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్న తనకంటే ఒక ప్రత్యేకంగా అయిన మూవీ రావాలంటే ఒక స్థానం ఉండాలి. మరి ఆ మూవీయే క్రాస్ రోడ్స్. పేరు వింటేనే ఏదో సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది కదా. ఎస్, ఆ మూవీ సంబంధించిన అండ్ యాక్టర్గా యాక్ట్ చేసిన అనిరుద్, అలాగే డైరెక్టర్ అండ్ మనందరికీ మంచి మంచి సాంగ్స్ వినిపించిన వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఇప్పుడైతే డైరెక్టర్గా టర్న్ అయిన మరి శశి ప్రీతం గారు కూడా ఇప్పుడు మనతో పట్టినారు. మరి మూవీ గురించి మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. హాయ్ అనిరుద్. హాయ్ అండి. సార్, వీఆర్ హ్యాపీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ టర్న్ యాజ్ ఏ డైరెక్టర్, అది కూడా తెలుగులో ఎలా అనిపిస్తుంది సార్? బయట క్రాస్ రోడ్స్. మన సినిమా టైటిల్ లాగానే జీవితంలో కూడా ఎన్నో క్రాస్ రోడ్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ క్రాస్ రోడ్స్లో ఒక్కొక్కసారి మనం కెరియర్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాము. సో మ్యూజిక్లో ట్రావెల్ చేశాక చాలా ఏళ్ళు, ఒక స్టోరీ, ఒక స్క్రిప్ట్ పరంగా అది డైరెక్ట్ చేయాలనిపించింది. అందుకని ఈ క్రాస్ రోడ్స్ అనే మూవీతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాం. సార్, ఐ థింక్ డైరెక్షన్ అనేది మీకు కొత్త కాదు. ఐ థింక్ దిస్ ఇస్ అనే సెకండ్ మూవీ. హిందీలో ఒక మూవీ చేశారు అండ్ ఇప్పుడు తెలుగులో ఈ లాంగ్ గ్యాప్. సో ఏంటి సార్ ఇది? ఏం లేదు, నథింగ్ స్పెసిఫిక్. లాంగ్ గ్యాప్లో కొంత పర్సనల్ గ్యాప్ ఉంది. ఆ టైంలో యాక్చువల్గా నేనేం అంటే కొంచెం కెరీర్ నుంచి దూరంగా ఉన్నాను వర్క్ పరంగా. అండ్ తర్వాత వేరే బిజినెస్లో అవన్నీ వాటిలో బిజీ అయిపోయి ఐ టుక్ ఏ లిటిల్ లాంగర్ సెబాటికల్ యాక్చువల్గా. సో బట్ లాస్ట్ 4 years అంటే ఈ 2020 అదంతా అయిపోయాక, మన ఈ కోవిడ్ అదంతా అయిపోయాక, కరోనా అయ్యాక స్టార్ట్ చేసిన. యాక్చువల్గా ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. కొంచెం ఐ టుక్ మై ఓన్ టైమ్ టు కమ్ బ్యాక్, అంతే సింపుల్. ఓకే. అండ్ యాజ్ యాక్టర్గా ఐ థింక్ ఇట్స్ యువర్ ఫస్ట్ మూవీ, ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే చాలా స్ట్రగుల్ వస్తాం కదా. సో ఫస్ట్ మూవీ స్క్రీన్ మీద చూసుకోవాలి, అందులోని మొత్తం చాలా ఇయర్స్ కష్టపడి తీసాం కదా సినిమా. సో కంప్లీట్లీ ఎక్సైటెడ్, అంతే. చాలా కష్టపడి స్ట్రగుల్స్ అని అంటున్నారు, అంత పెద్ద పెద్ద మాటలు, అంత స్ట్రగుల్స్ ఏమొచ్చాయి? అంటే సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు కదండి. సో ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అన్నీ మేనేజ్ చేసుకుంటూ వేరే వేరే షెడ్యూల్స్ చేస్తూ, గెటప్ మారకూడదు, చేంజ్ అవ్వకూడదు. సో ఇలాంటివన్నీ మేనేజ్ చేసుకుంటూ అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ సినిమా అనేటప్పటికి ఒక బేబీ లాంటిది. సో నాకైతే ఆ ఫీలింగ్ అలానే ఉండింది. సో అందుకనే ఆ మాటలు యూస్ చేయాల్సి వచ్చింది. సార్, అండ్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత గాట్ అనే గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. అండ్ ఇందులో కింద 4 votes అనేది కూడా మీరు ఇచ్చారు. కొంచెం భయం అని కూడా పెట్టారు. భయం అంటే భయం అని పెడతారు కానీ కొంచెం భయం అని ఏంటో అర్థం కాలేదు నాకు. దాని గురించి స్పెషల్గా అర్థం అనుకున్నాను. కొంచెం భయం అంటే భయం ఒకటే ఉంటుంది, కానీ భయం చూసినప్పుడు కొంతమంది ఎక్కువ భయపడతారు, కొంతమంది కొంచెం భయపడతారు కదా, అందుకని కొంచెం భయం అని పెట్టాం. ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే అది హారర్ మూవీ కాదు, బట్ దేర్ ఆర్ సమ్ థ్రిల్స్ హియర్ అండ్ దేర్. ఓకే. సో దట్స్ వై ఇట్ ఈస్ కొంచెం భయం.
అండ్ ఆల్సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైప్లో కూడా పెట్టారు. ఎస్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ డ్రామా, సోషల్ డ్రామా, అంటే లైక్ ఇమోషనల్ కనెక్ట్ అదంతా రిలేషన్షిప్స్ అవన్నీ. సో ఫ్రెండ్షిప్ మీద, తర్వాత ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్, ఇలాంటివన్నీ కొన్ని దాంట్లో మనం ఎస్టాబ్లిష్ చేసాము. సో ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ అంటే మీనింగ్ఫుల్ మూవీ, ఒక ఫ్యామిలీ కూర్చొని వాచ్ చేయడానికి. సో అంతేకాకుండా లైఫ్లో ఎన్నో మనకి ఇట్స్ అ నార్మల్ థింగ్, స్ట్రగుల్స్ రావడము, దాని ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ అవడం. అండ్ ఎవ్రీ సినిమా స్టోరీ ఈజ్ ఆల్సో దట్. ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక డ్రామా ఉంటుంది, అదే. బట్ హౌ వీ ప్రజెంట్ ఎవ్రీ స్టోరీ ఈజ్ డిఫరెంట్. ఎలాగైతే మనం జీవితంలో ఎలాగైతే ఫేస్ చేస్తామో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఛాలెంజెస్. మన కెపాసిటీకి మనకి ఇంత ఛాలెంజ్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది, పైనే ఉంటుంది ఆ ఛాలెంజ్ అనేది. దాన్ని మనం దాటుకుని పైకి ఎక్కడం అనేది దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. సో దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో అబౌట్ సంథింగ్ లైక్, ఇప్పుడు మనకు ఒక సినిమా అనే ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్న వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ స్ట్రగుల్స్ మీద తీసిన స్టోరీ ఇది. యాక్చువల్ వాటి మీద చేసిన స్టోరీ అది. ఓకే సార్, యూజువల్గా ఈ కైండ్ ఆఫ్ స్టోరీ కానీ ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే బిఫోర్ కరోనా ఆర్ 10 years బ్యాక్ అంటే పీపుల్ తీసి ఇలా కొంచెం రెస్పాన్స్ అనేది కూడా తక్కువ ఉండేది ఉంటుంది. కాకపోతే కాన్సెప్చువల్గా ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నాం, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం అంటే పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్. అవును. అందుకోసం ఇప్పుడు ఈ టైంలో ఈ ప్రాజెక్ట్ అనుకున్నారా? యాక్చువల్గా చెప్పాలి అంటే నువ్వు చెప్పిన దాంట్లో దాదాపు ఐ థింక్ 50% ట్రూత్ ఉంది. ఐ అగ్రీ విత్ దట్. మనకు ఈ ఓటీటీస్ అవన్నీ వచ్చాక ఓవరాల్గా గ్లోబల్ సినిమా చూడటం మొదలెట్టారు ఆడియన్స్. అంటే కేవలం ఒకటే మన లాంగ్వేజ్ అనే కాకుండా ఇతర లాంగ్వేజ్, ఇతర స్టేట్ల నుంచి వస్తున్నాయి. అటు ఎక్కువగా మలయాళం మూవీస్ అంతకుముందు మనకు అర్థమే కాదు కదా. సో ఈ సబ్ టైటిల్స్ రావడం వల్ల, లేకపోతే డబ్బింగ్ రావడం వల్ల ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ టు వాచ్. ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం తీసుకుంటే సినిమాటిక్ వాల్యూస్లో చాలా చేంజెస్ ఉంటాయి. సో ఎక్కువగా మనకు ఈ కాన్సెప్ట్ పరంగా ఉన్న స్టోరీస్ అవన్నీ కూడా మనకి సౌత్ నుంచి మనం చూడడం జరుగుతుంది. అలాగే కొన్ని ఆర్టిస్టిక్ మూవీస్ అన్నీ అటు మనకి నార్త్ ఈస్ట్ అట్లా ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ అవన్నీ మనం చూసేటప్పటికి ఏమైందంటే దేర్ ఇస్ అ కల్చరల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఓవరాల్గా ఆడియన్స్కి మారింది చాలా. సో నౌ దే ఆర్ రిసెప్టివ్ టు ఏదైనా కొత్తతనం ఉండి, ఏదైనా కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటే, స్టోరీ స్ట్రాంగ్గా ఉంటే దే డోంట్ మైండ్ కమింగ్ టు ద థియేటర్ ఆల్సో. ఎస్. అండ్ యూఆర్ గోయింగ్ టు రిలీజ్ ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అందరూ ఇంట్లో కూర్చొని సో ఫ్యామిలీతో ఎంజాయ్ అంటే చేసే టైం మే అనేది కంప్లీట్గా ఈ టైంలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? దట్స్ వై ఐమ్ సేయింగ్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. And దాదాపు all ages can actually come and watch this movie. It's meant for all age groups actually speaking. అంటే ఓన్లీ యూత్ అనే కాదు, యూత్తో పాటు ఈవెన్ మిడిల్ ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నా కూడా దే కెన్ వాచ్ ఇట్ బికాస్ దే ఆర్ సో మెనీ మీనింగ్ఫుల్ డైలాగ్స్ అన్నట్టు. ఎవ్రీ డైలాగ్తో మీరు ఎక్కడో చోట అందరూ రిలేట్ అవుతారు, లేదా దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. ఐ హ్యావ్ స్మాల్ అంటే ఒక ఫాదర్ ఒక సన్ ఉన్నారు. జనరల్గా ఈ రోజుల్లో ఎంతో ఆ జనరేషన్ గ్యాప్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్పెషల్గా మిడిల్ క్లాస్లో. They don't approve what the new generation is doing. Right. So this is a common problem in every household. I have seen so many, like తెలిసిన వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు, అది చేయకూడదు అంటారు. ఈ జనరేషన్ ప్రాబ్లం అనేది మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది ఇప్పుడు. సో అలాంటి వాటి మీద మెయిన్గా అలాంటి ఇష్యూస్ మీద తీసుకుని ఆ క్యారెక్టరైజేషన్ అనేది డెవలప్ చేయడం జరిగిందనమాట. డిఫరెంట్ పేరెంటల్ వాల్యూస్, డిఫరెంట్ అంటే ఈ కొత్త జనరేషన్ ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మీరు లైఫ్లో తీసుకోండి, ఎవరైనా కూడా ఇది చేస్తానంటే అది వద్దు అంటారు. కానీ అది ఎందుకు వద్దు అని చెప్పరు, ఇది వద్దు అంటారు. అది వద్దు కరెక్టే, కానీ అది ఎందుకు వద్దు చెప్పచ్చు కదా. చెప్తే మేబీ వాళ్ళు కన్విన్స్ అవుతారేమో కదా. అది చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం ఎందుకు చెప్పారంటే వాళ్ళకి తెలీదు. ఓకే. సగం ఏమో చెప్పదలుచుకోరు వాళ్ళు, ఎందుకంటే ఈగో వస్తుంది ప్రాబ్లం. మెయిన్గా ఈ మూవీలో ఆ కైండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ దట్ ఐ హావ్ హైలైటెడ్ ఇన్ దట్. ఓకే. మెనీ ప్లేసెస్ దీస్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆ జనరేషన్ ఉండే గ్యాప్. అండ్ స్పెషల్గా సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవుతామంటే ఏ పేరెంట్ ఒప్పుకోరండి. అంటే మీరు చూడండి, ఈవెన్ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చాలామంది డాక్టర్లు వేరే అయిపోతారు, కానీ ఆ ఫీల్డ్కి తిరిగి రావడానికి చాలా మరి అది కష్టమనో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ జనరల్గా ఇట్ ఈస్ వెరీ డెసిషన్ మనం ఇస్తే 50% తిరిగి వస్తారు ఆ ఫీల్డ్లోకి. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ స్టిగ్మా వీ హ్యావ్ టువర్డ్స్ సినిమా. సో ఆల్ దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ద మూవీ. క్రాస్ రోడ్స్. అండ్ అనిరుద్, సో మూవీలో డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ అంతా న్యాచురల్గా అనిపిస్తూ ఉంది.
సో ఏంటి సార్ దగ్గర నుంచి సజెషన్స్ కానీ ఎట్లా తీసుకున్నారు ఏంటి? అంటే యాక్చువల్గా యాక్టింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేది. అది మిర్రర్ ముందు ఏదైనా సినిమా చూసి వచ్చి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసి అలా అలవాటైంది. బట్ నేను ఎప్పటి నుంచి నాలో ఒక డ్రాబ్యాక్ ఏం ఫీల్ అయ్యానంటే నాలో కామెడీ టైమింగ్ లేదు అని నాకు చిన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. మిగిలినవన్నీ బాగానే చేస్తాను కానీ కామెడీ టైమింగ్ లేదని. కానీ యాక్చువల్గా నేను కరోనా టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దాంట్లో చిన్న కామెడీ టైమింగ్ పెట్టుకొని రాసుకొని నేనే షూట్ చేసుకొని నేనే చేశాను. అది సార్ చూసి సరే నీది యాక్టింగ్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది, ఒక ఛాన్స్ ఇస్తా అని చెప్పి ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. తర్వాత రెగ్యులర్గా ఇంప్రూవ్ అవుతూ స్టోరీ ఇంప్రూవ్ అయ్యేటప్పటికి ఒకనొక టైంలో అసలు ఫుల్ లెంగ్త్ ఆల్మోస్ట్ ఒక 5 minutes సీన్ మొత్తం నా మీద బేస్ చేసేసి రాసేసారు. ఫస్ట్ నాకు చాలా భయం వేసింది. సార్ నేను చేయలేను సార్ అన్నారు. నువ్వు చేయగలవు, నేను చేయిస్తాను అన్నారు. అంతే. అసలు ఈ రోజు కూడా ఆ సీన్ చూస్తే అసలు నేనైనా చేశాను అనిపిస్తుంది. సో దట్స్ హౌ హీ మ్యారినేటెడ్ మీ. క్లియర్గా చెప్పాలంటే అంటే ఆ కామెడీ టైమింగ్ నాలోంచి బయటికి తీసుకొచ్చారు. ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. So sometimes what happens is, I'll add to what yes told. ఒక ఫస్ట్ మనం ఒక ఫిక్స్డ్ దీంతో ఈ స్టోరీకి క్యారెక్టర్ అనుకుని ఆ క్యారెక్టర్ని ముందు దాని క్యారెక్టరైజేషన్స్ ఇస్తాం వాళ్ళకి. అంటే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, లేకపోతే వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి వీళ్ళని అయ్యాక ఒక్కొక్కసారి ఆ సీన్ రాస్తాం వీళ్ళు అని పెట్టుకుని ప్రిజెట్స్. కానీ ఆ సీన్ వీళ్ళతో చేపిస్తున్నప్పుడు సమ్వేర్ వి ఫీల్ దట్ ఈ క్యారెక్టర్ ఈ పర్టికులర్ దీంట్లో వీడు ఇంకా ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనే దాంతో ఇంప్రూవైజేషన్ జరుగుతుంది. సో వాట్ వీ డిడ్ సమ్ వర్క్షాప్స్ యాక్చువల్గా. ఈ వర్క్షాప్స్లో కూర్చుని ఆ రోజు ఇది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి మొత్తం స్క్రాప్ చేసి మళ్ళీ మొత్తం రీరైట్ చేయడం. ఆ డైలాగ్స్ మళ్ళీ అంటే ఆ క్యారెక్టర్ ఈ మనిషికి అప్లై చేశాక, అంటే ఈ యాక్టర్కి అప్లై చేశాక ఆ యాక్టర్లో ఉన్న ఎబిలిటీస్ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. సో దాన్ని మళ్ళీ మనం క్యారెక్టర్కి అప్లై చేస్తాం. సార్ దీంతో పనికి 2 పనులు అన్నట్టు అవుతాయి, తప్పదు కదా. మీరు ఇందాకన్నారు కదా అంటే ఇంతకాలం ఎందుకు పట్టిందంటే we actually scrapped half of the movie after the entire thing was done. మొత్తం మూవీ అయిపోయాక చూసుకుని ఎక్కడో మాకు కొంచెం ఏడుపు వచ్చింది, ఇది వర్కౌట్ అవ్వట్లేదేమో అని. మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ మొత్తం స్క్రాప్ చేసి మళ్ళీ ఎంటైర్ థింగ్ మళ్ళీ రాసుకుని మళ్ళీ డెవలప్ చేసుకుని మళ్ళీ కొంతమంది స్టార్ కాస్ట్లు మార్చి మళ్ళీ వన్ ఫర్ ఏ కంప్లీట్ షూట్ అగైన్. సో అంటే ఒక కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే అనుకుని మనం చేస్తాం కొన్నిసార్లు బికాస్ ఆఫ్ ది యాక్టర్స్ లేకపోతే బికాస్ ఆఫ్ అదర్ సిచ్యువేషన్స్ మనకు కొన్ని అనుకున్నట్టుగా అది ట్రాన్స్లేట్ అవ్వదు మన స్క్రిప్ట్లో రాసుకునేది. అది ఇంతే కదా అనుకుని మనం వెళ్ళిపోతే ముందుకి వీ డోంట్ నో, మేబీ వీ మే నాట్ ఫేర్ వెల్. సో ఐ జస్ట్ డోంట్ లైక్ ఇట్. ఒక రోజు చేసి వీఆర్ రీషూటింగ్ అన్న, వీళ్ళకైతే ఇదేంట్రో బాబు జస్ట్ 1-2 weeks రిలీజ్ అనుకున్నాం, కరెక్ట్ అదే టైంలో లేదంటే వీఆర్ రీషూటింగ్ అన్నారు. అంతే ఇంకా ఫ్యూజ్ అవుట్ అయ్యాయి ఒకసారి. టోటల్ స్టాప్ చేసి అసలు కొంత రిలీజ్ ప్లాన్ అంతా తీసేసి పక్కన పెట్టేసి reworking on the entire movie. I'm changing some star cast, I'm introducing new characters into it. It's not working out for me somehow. అంటే యాక్చువల్లీ ఐ హ్యాడ్ సమ్ స్లీప్లెస్ నైట్స్ యాక్చువల్గా. వర్షన్ చూసేసి అందరు బాగుందన్నారు, లెట్స్ గో హెడ్ అన్నారు, నాకు మనసు పట్టలేదు, ఇది సంథింగ్ ఎక్కడో కొడుతుంది నాకు. కానీ సార్ ఇంతమంది చూసి ఓకే అనుకొని ఆ డిసిషన్ అనేది కూడా ఒకటి వచ్చేసింది, కలెక్టివ్ డిసిషన్. అవును, వచ్చిన తర్వాత అరే ఇక్కడ ఏదో తేడా కొడుతుందని మీరు పర్సనల్గా అనుకొని తీసేయడానికి గల రీజన్ స్పెసిఫిక్గా ఏమనుకోవచ్చు సార్? నేను చెప్తున్నా కదా, అంటే నాకు మైండ్లో ఒక థాట్ ఉంది, ఆ థాట్ నాకెందుకో అది ట్రాన్స్లేట్ అయినట్టు అనిపించలేదు. అది అందరికీ హ్యాపీ, అందరు బాగానే ఉంది కదా అంటున్నారు. బట్ somehow I was not convinced about it. ఓకే. అండ్ రీషూట్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడు మొత్తం ఇప్పుడైతే రిలీజ్ స్పెషల్గా నాతో పాటు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారంటే లైక్ మై డాటర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ అండ్ వీ హ్యావ్ అనదర్ కో ప్రొడ్యూసర్ ఆల్సో. వాళ్ళిద్దరిని కూడా కన్విన్స్ చేసుకోవాలి కదా నేను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా అయిపోయింది, ఇంకేముంది, ఇంకా వీఆర్ డన్ విత్ ఇట్, వీఆర్ రిలీజింగ్ ద మూవీ. ఈ టైంలో ఈ కొత్త షాక్ ఏంటి అనుకో. ఎస్ సార్, ఇన్ఫాక్ట్ అందరినీ ఒక క్రాస్ రోడ్స్ లో పెట్టారు ఆ టైంలో. యాక్చువల్లీ చెప్పడానికి వీళ్ళందరూ ఒక సైడ్ అయిపోయి నేను ఒక్కడే ఒక సైడ్ అయ్యాను. ఎందుకంటే నో వన్ వాస్ కన్విన్స్. అసలు అట్లీస్ట్ అసలు వాట్ ఆర్ యూ గోయింగ్ టు రీషూట్ అన్నారు. నేను ఐ విల్ నాట్ టెల్ అన్నాను. ఐ విల్ నాట్ టెల్ రైట్ నౌ. ఓకే. ఎందుకంటే అది సపోజింగ్ మళ్ళీ వర్కౌట్ అయిపోతే అది తీసి పాడేస్తాను, ఇదే ఓకే. సో లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ విల్ షూట్ ఇట్,
I'll bring this, I'll prove that this is better than what I'm going to do is better than this. అది నేను ప్రూవ్ చేసుకున్నాక ఆ తర్వాత ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ కన్విన్స్ దెన్ విల్. సో మనకి చాయిస్ లేనప్పుడు హౌ కెన్ వి సే దట్ దిస్ ఈస్ గుడ్? ఓకే. సో అదే టైంలో నా టాలెంట్ని ఇంకా చూసి నా రోల్ని ఇంప్రూవైజ్ చేశారు. సో నాది యాక్చువల్ స్టార్టింగ్లో ఇంత ఉండేది రోల్, దాన్ని నా యాక్టింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ చూసి ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు సార్. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పు, సార్ అయితే ఆల్రెడీ రీషూట్కి ముందు ఒక వర్షన్ చెప్పాడు, రీషూట్ తర్వాత ఇంకో వర్షన్. సో ఏది బాగా అనిపించింది? ఇదే బాగా అనిపించింది. అంటే నేను లీడర్ ఉండడం కాదు, సో ప్రాక్గా చెప్పేది. యాక్చువల్గా ఇది చాలా బాగుంది. ఎందుకంటే యాక్చువల్ సార్ చెప్పినట్టు లాస్ట్ ఆ సార్ చెప్పిన తర్వాత ఓవరాల్ క్రూ ఒకసారి మళ్ళీ సినిమా చూసినప్పుడు సార్ థాట్ ఏదైతే మాకు చెప్పారో అది కరెక్ట్గా కన్వే అవ్వలేదు, సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు బయటికి. అంటే ఇప్పుడు 100 మంది చూశారు, అందులోకి 50 మంది బాగుందని చెప్పారు, ఇంకొక మిగతా 50 మంది కూడా బాగుందని చెప్పారు, కానీ వెనక్కి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. సో అది యాక్చువల్గా సార్కి అదే ఉండింది మైండ్లో, లేదు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదని. సో ఒకరోజు కూర్చొని పెట్టి లేదు మనం రీషూట్ చేద్దామని అన్నారు. సార్ ఎందుకు సార్ అన్న, మీరు సినిమా నేను ఒక పాయింట్ చెప్తాను, నేను అనుకున్న పాయింట్ మీరు మళ్ళీ సినిమా చూడండి, అది కన్వే అయితే చెప్పండి, ఇది రిలీజ్ చేసేద్దాం అన్నారు. ఓకే. సినిమా చూపించారు, కరెక్టే సార్ కన్వే అవ్వలేదన్న, సరే పదండి రీషూట్ చేద్దాం అన్నారు, అంతే. అప్పుడు అలా క్యారెక్టర్ ఎన్హాన్స్ చేసి 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 అది ఇలా వచ్చింది. నౌ వీఆర్ ఎంటైర్ క్రూ వాజ్ హ్యాపీ. ఓకే. క్యాస్ట్ అండ్ క్రూ అందరూ హ్యాపీ. సరే, ఎవరైనా కానీ ఒక ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయాలని ఎవరు అనుకోరు, బట్ యూ స్టార్టెడ్ లైక్ దిస్, ఎందుకు అట్లా అనుకోవచ్చు? ఒకటేమో పిచ్చి. ఓకే. సో పిచ్చికి ఇంకా వేరే ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఆ ఒక్క మాట చెప్పిన తర్వాత ఇంకా మా నోట్లో వచ్చి మాటలు రాదు కదా, క్వశ్చన్స్ కూడా ఉండదు, మాట ఉండదు, క్వశ్చన్స్ ఉండవు. సో అది అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఓకే. సో వి గాట్ an ఆన్సర్, అయిపోయింది. అంతే, అయిపోయింది, సింపుల్. ఓకే. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్, మరి స్నేహల్ కామత్ కానీ అండ్ అనిరుద్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ అందరూ కూడా, సో వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఏదైనా ఒకటి ఏదైనా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే ఏదో అలా చేసిన వాళ్ళే, కానీ ఫుల్ లెంత్గా క్యారెక్టర్ ఫిల్మ్లో చేసిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. నా ప్రీవియస్ మూవీలో అయితే అంటే లైక్ నేను ఏదైతే ఫస్ట్ హిందీలో చేసానో దాంట్లో ఐ హ్యాడ్ టు డైరెక్ట్ లాట్ ఆఫ్ నోన్ స్టార్ కాస్ట్. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు బాలీవుడ్లో వాళ్ళు ఉన్నారు, అందరూ సీజన్డ్ ఆర్టిస్ట్ అందరూ కూడా. వాళ్ళతో డీలింగ్ వేరేగా ఉంటుంది, ఒక కొత్త ఆర్టిస్ట్తో చేస్తున్నప్పుడు వేరేగా ఉంటుంది. చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనం కొన్ని ఇది చేసేసే అనుకుంటాము, టేక్ 3, టేక్ 13, టేక్ 49 ఇలా ఉంటుంది అనమాట. ఒకసారి పిచ్చేకేరే టేక్ 235 అంటాం. ఏమన్నా అంటే ఇరిటేషన్ వస్తుంది అనమాట. అరే ఇది కూడా చేయలేకపోతే నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి యాక్టింగ్ చేయడానికి అన్నట్టు. సి సో యూ ఆర్ సపోజ్ టు యాజ్ అ డైరెక్టర్ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ టు వర్క్ విత్ న్యూ యాక్టర్స్, బికాజ్ వాళ్ళు దే ఆర్ లైక్ కంప్లీట్గా అసలు ఒక మట్టి ముద్దలాగానే. సో వాళ్ళంటూ ఏమి ఒక బేసిక్ ట్రైనింగ్ లేకపోతే ఏమి ఉండవు, సో అలా వస్తారనమాట. సో దానికి ఓపిక కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. చాలా ఓపిక కావాలి మనకి. లేదా ఈరోజు మనం షూటింగ్ వర్కౌట్ అవ్వకపోతే క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మొదలెట్టాలి లేదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కొత్త వాళ్ళ చేత యాక్ట్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కొంచెం ఆ స్పేస్ కూడా ఇవ్వాలి. కేవలం నువ్వు ఇదే చేయాలి అంటే ఒక్కొక్కసారి వాళ్ళు చేయలేకపోతారు. సో వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ మనం ఫస్ట్ తెలుసుకుంటే యాజ్ అ డైరెక్టర్, నేను రాసుకున్న కరెక్ట్ క్యారెక్టర్, కానీ నేను రాసుకున్న నాకు ఒక్కడికే తెలుసు, ప్రపంచానికి తెలియదు కదా. సో నేను కూడా కొంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి క్యారెక్టర్ని వాళ్ళకి మార్చడానికి. ఓకే. సో యాక్టర్లో ఉన్న ఎబిలిటీని నేను మ్యాచ్ చేసుకోవాలి నా క్యారెక్టర్తో. సో ఇట్స్ అ సార్ట్ ఆఫ్ ఇది కొలాబరేటివ్ ఎఫర్ట్. సో ఈ కొత్త యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళతో అలా చేస్తున్నప్పుడు కొంచెం నేను నా క్యారెక్టర్ని ట్వీక్ చేసుకుంటూ వాళ్ళల్లో ఉన్న స్ట్రెంగ్త్ని చూసుకుంటూ చేయడంలో ఏమైందంటే ఎక్కడ కూడా వీళ్ళు అసలు ఫస్ట్ టైం యాక్టింగ్ లాగా అనిపించదు. ఓకే. దే ఆర్ లైక్ యాజ్ ఇఫ్ లైక్ ఏదో చాలా బాగా వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే అంత న్యాచురల్గా ఉన్నాయి. దట్స్ వాట్ ఐ మీన్. అంటే నేను అనడం కాదు, లాట్ ఆఫ్ పీపుల్ హవ్ సీన్ ద మూవీ ఆర్ సేయింగ్ దట్. అండ్ సినిమా May 13 రిలీజ్ అవబోతుంది, మరి మీ సినిమా జోలికి వస్తే ఏం చేస్తారు సార్? నా జోలికైనా నా సినిమా జోలికైనా ఎవరైనా వచ్చారంటే సంపుతా, ఒక్కొక్కరిని సంపుతా. ఇది మా సినిమాలో పంచ్ డైలాగ్. సో భారతి అనే క్యారెక్టర్ అనమాట, ఒక అమ్మాయి, హర్ డ్రీమ్ ఈజ్ టు బికమ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్, అంటే ఒక సినిమా చేయడం. సో దాని మీద స్టోరీ. సో ఆ అమ్మాయి చెప్పే డైలాగ్ అనమాట ఇది. అది చూసేటప్పటికి ఆ లాస్ట్ ఆ లైన్ భలే క్యాచీగా అనిపించింది. అంటే ఎవరైనా కానీ ఒక సినిమా లవర్, ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్కరిది అలాగే ఉంటుంది. ఏంటంటే ఇట్స్ అ బేబీ కంటే ఇంకా అపురూపంగా చూసుకుంటూ ఉంటాము.
నా జోలికి ఎవరన్నా వస్తే మామూలుగా ఉండదు. అది. అదే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సో ఫస్ట్ కాపీ కానీ చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది బ్రో మీకు? సో యాజ్ అ ఆడియన్గా చెప్పండి. ఇప్పటివరకు యాక్టర్గా చెప్పారు, రీషూట్ చేసినప్పుడు అవన్నీ మనం మాట్లాడుకున్నాం, కాకపోతే ఒక ఆడియన్గా ఎలా అనిపించింది క్రాస్ రోడ్స్? యాజ్ అన్ ఆడియన్గా అంటే రీసెంట్ టైమ్స్లో ఫిల్మ్స్ ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేసేది చాలా తక్కువ. ఎస్పెషల్లీ అంటే నేను మా మమ్మీ డాడీ థియేటర్కి వెళ్ళి ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయింది. ముగ్గురం కలిపి కూర్చొని ఒక సినిమా చూసి, నేను మమ్మీ డాడీ. అలాంటిది నేను ఈ మూవీని నేను మమ్మీ డాడీ మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసాం. ఓకే. సో జస్ట్ ఇమాజిన్, అంటే అలా ఉంటుందన్నమాట సినిమా. సో దాంట్లో నో ఇష్యూస్. బట్ ఎంగేజ్ నుంచి ఇందాక సార్ చెప్పినట్టు ఈవెన్ యూత్ నుంచి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే దీంట్లో ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఉంది, దీంట్లో ఫ్రెండ్స్ మధ్యన గొడవలు, దాన్ని మళ్ళీ ప్యాచప్ చేసుకొని వీళ్ళు ఒక ఆది అజిత్ అనే క్యారెక్టర్స్ మళ్ళీ భారతి అనే క్యారెక్టర్కి ఎలా హెల్ప్ చేశారు, ఫస్ట్ నో అని చెప్పి తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చి హెల్ప్ చేశారు, హెల్ప్ చేయడానికి రీజన్ ఏంటి. సో అలా ఫ్రెండ్షిప్ అండ్ ఫాదర్ డాటర్ బాండింగ్, ఎస్పెషల్లీ ఫాదర్ డాటర్ బాండింగ్ అయితే మాత్రం అసలు టూ మచ్ ఉంటుంది. అసలు నేను యాక్చువల్గా ఫాదర్ సన్ బాండింగ్ ఉంటే నేనుంటే బాగుండేదేమో, ఆ ఫాదర్ సన్ అదే డాటర్ ప్లేస్ లో సన్ ఉంటే బాగుండేదేమో అన్నంత ఫీల్ అయ్యాను. సో చాలా బాగుంటుంది. సో ఓవరాల్ సినిమా మాత్రం ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఆడియన్ కూడా అరే మంచి సినిమా చూసాం అంటే, మరీ హై ఎక్స్పెక్టేషన్స్ వస్తే మేమేం చెప్పలేం, కానీ సింపుల్గా వచ్చి మంచి సినిమా చూసాము, చాలా రోజులతో మంచి సినిమా చూసి బయటికి వెళ్ళాం అనే ఫీలింగ్తో బయటకు వెళ్తారు. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. సూపర్. సార్ మీరు 90స్లో ఆ టైమ్స్లో మూవీస్కి యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా అట్లా వర్క్ చేశారు. దెన్ లేటర్ యూ టర్న్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ బాలీవుడ్ కానీ టోటల్ ఇండియన్ సినిమా మీద ఒక నాలెడ్జ్ అనేది కూడా వాస్ట్గా ఉంది. కాకపోతే ఇప్పుడు స్పెషల్గా తెలుగులో ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకోవడానికి ద రీజన్ ఏమనుకోవచ్చు? ద న్యూ ఏజ్ స్టోరీనా లేకపోతే ఎలా అని అనుకోవచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనం ఆడియన్స్ కోసం ఒకటి తయారు చేద్దామని ఎప్పుడు సినిమా మొదలెట్టకూడదని. ఓకే. అలా వీ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ క్రియేటివ్ సైడ్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఒక క్రియేటివ్గా ఒక సినిమా చేయగలిగే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పాలనుకునే ఒక పాయింట్ అనేది ఆడియన్స్కి అందజేయడానికి కోసం ఒక సినిమా చేస్తే అది కరెక్ట్గా రూపొందుతుంది ఒక సినిమాలాగా. దానికి ఒక ప్రాపర్ ఫామ్ వస్తుంది. ఎందుకంటే బికాజ్ ఎవ్రీ టైమ్ ఆడియన్స్ వాంట్స్ టు కమ్ అండ్ జస్ట్ వాచ్ ఇట్. 2 గంటలే వాళ్ళకి. సో ఈజ్ దర్ సంథింగ్ న్యూ దట్ యూ కెన్ గివ్ టు ద సేమ్ థింగ్ అనేది. సో దానికోసం మనం ఏం కొత్తగా ఇవ్వగలం అనేది మనం ప్రయత్నించాలి. కానీ వాళ్ళ కోసం అని ఒక స్పెషల్గా ఏదో ప్రోడక్ట్ చేయడం కోసం వెళ్తే మేబీ వీ వోంట్ బి ఏబుల్ టు డూ దట్. ఓకే. సో ఐడియలీ మన మైండ్లో ఉన్న ఒక థాట్ని, మన మైండ్లో ఉన్న ఒక క్రియేటివ్ థాట్ని, దీన్ని ఒక కొత్తదనంతో మనం వీ షుడ్ గో హెడ్ విత్ దట్. అంటే ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్, జస్ట్ లిజన్ టు యువర్ ఓన్ హార్ట్, జస్ట్ లిజన్ టు యువర్ ఓన్ సెల్ఫ్. నీకు బాగా నచ్చి ఎక్కడో అసలు ఫస్ట్ ఆఫ్ అదే అంట కదా, మనకే నచ్చకపోతే మరొకళ్ళకి నచ్చాలని రూల్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం చేసింది మనకి వీ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ వీ హెవ్ డన్. ఈ హ్యాపీనెస్ని మనం ఆ సినిమాతో మన ఆడియన్స్కి ట్రాన్స్లేట్ చేయాలి అంతే. ఓకే. ఇట్స్ దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ యాజ్ ఫర్ యాజ్ ఐ ఫీల్. నా ఒపీనియన్లో నేను ఏదైతే హ్యాపీ అవుతున్నానో, వాట్ ఎవర్ నాకు మంచిగా అనిపించిందో దాన్ని నేను ఐ వాంట్ టు ట్రాన్స్లేటెడ్ టు ది ఆడియన్స్ త్రూ మై స్టోరీస్. సార్ క్రాస్ రోడ్స్లో మరి సీట్లో కూర్చున్న ఆడియన్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోవడం కానీ ఇట్లాంటి ఏమన్నా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? దేర్ ఆర్ సమ్ థ్రిల్స్, అంటే కొన్ని థ్రిల్స్ ఉంటాయి, కొన్ని చిన్న హారర్ థ్రిల్స్ని. దాన్ని నేను కొంచెం భయం అంటాను. అంటే పూర్తి భయం కాదు, కొంచెం భయం. సో ఆ కొంచెం భయాలు కొన్ని ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బేసికల్గా ఐ వుడ్ సే ఇట్స్ బేసికలీ ఒక క్రైమ్. ఆ క్రైమ్ సాల్వింగ్ అనమాట. సో ఆ క్రైమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు దాదాపు ఎలా ఉంటాయంటే మీకు ఎక్కడో ఆడియన్స్ కూడా ఇంటరాక్ట్ అవుతారు. అంటే సమ్వేర్ ఐ విల్ గివ్ అ లాట్ ఆఫ్ చాయిసెస్ ఫర్ యూ వెన్ యూఆర్ వాచింగ్ ద మూవీ. ఇదా సో ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ డైలాగ్స్ ఆర్ హ్యాపెనింగ్ వేర్ ఆడియన్స్ విల్ ఆల్సో స్టార్ట్ థింకింగ్ అనమాట. ఓకే. సో వెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే మీకు ఆ ఆన్సర్ తెలిసేంత వరకు మీకు ఆ కుతూహలం పెరుగుతూనే ఉంటుంది. సో దాట్స్ ది స్టోరీ. క్రాస్ రోడ్స్ చాలా ఎగ్జైటింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయని మాత్రం క్లియర్గా అర్థమవుతూ ఉంది. అది కూడా క్రైమ్ చుట్టూ తిరిగే ఒక సినిమా వాడి కథ. సింపుల్ చెప్పాలంటే ఇదేనా సార్? అంతే. పర్ఫెక్ట్.
పర్ఫెక్ట్, యూఆర్ ఆన్ ద డాట్. యా అంటే ఈ సినిమా అంటే లాస్ట్ వరకు ఆ క్రైమ్ చేసింది ఎవరో కనుక్కోలేరు. కనుక్కుంటే సార్ మనం ఒక ప్రైజ్ అనౌన్స్ చేద్దాం సార్. Okay. ఎందుకంటే ఇంటర్వెల్లోనే కనుక్కోంటే బెటర్. కనుక్కోవడం ఇంటర్వ్యూలో కష్టమే. కష్టమే, అదే ఇంటర్వెల్ కష్టమే. ఇంటర్వెల్ తర్వాత నుంచి మీకు ఎన్నో క్లూస్ ఉంటాయి, మరి కనుక్కునే వాళ్ళు కనుక్కోవచ్చు, ట్రై చేయొచ్చు. ఓకే. అంటే అప్పుడు క్లూస్ మాత్రం ఇచ్చేయండి. అవును, క్లోజ్ ఇచ్చాం. క్లూస్ ఇవ్వకుండా సినిమాని లాస్ట్లో మిమ్మల్ని ఏం కన్ఫ్యూజ్ చేయట్లేదు. నేను మొదటి నుంచి కరెక్ట్గా చూస్తూ వస్తే మీకు అక్కడక్కడ హెన్సెల్ అండ్ గ్రెటల్ అని ఒక స్టోరీ ఉందన్నమాట. అది ఫెయిరీ టేల్ ఒకటి. ఓకే. దాంట్లో వాళ్ళు తప్పిపోతున్నప్పుడు ఆ ఫారెస్ట్లో మళ్ళీ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి కొన్ని వేసేస్తారు, బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటూ వస్తారు అనమాట. సో ఈ స్టోరీలో కూడా అలా మీకు కొన్ని పాయింట్స్లో కొన్ని క్లూస్ ఉంటాయి. ఓకే. ఆ క్లూస్ని కనుక ఐడెంటిఫై చేసుకుంటే వీడియో గేమ్ లాగా Yes. యూ కెన్ ప్రెస్ ఇట్ అనమాట. ఓకే. అండ్ సార్, మరి ఫస్ట్ తెలుగు మూవీ యాజ్ ఎ డైరెక్టర్గా మరి అయితే రాబోతోంది. సో వాట్స్ నెక్స్ట్ సార్? మీ దగ్గర నుంచి మేము ఒక లవ్ స్టోరీనో ఇలాంటిది ఏదో ఎక్స్పెక్ట్ అలా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను అడుగుతా ఫస్ట్. ఎందుకో సార్, అంటే లైక్ ఆ కైండ్ ఆఫ్ మూవీస్కి మీరు మ్యూజిక్ అందించిన సందర్భాలు కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యు నో దట్ సెన్సిబుల్ అండ్ అవి బాగా డీల్ చేయగలుగుతారేమో అని అనిపించింది. యాక్చువల్గా మీరు చెప్పిన ప్రకారంగా గులాబీ అనే సినిమాలో స్టోరీ చాలా వైలెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అఫ్ కోర్స్ ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్గా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ చాలా లవ్ స్టోరీ. యా, బట్ స్టిల్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఐ టోటలీ అండర్స్టాండ్. యా, మేబీ ఐ షుడ్ ట్రై. ఐ డోంట్ నో, ఐ విల్ సీ. డెఫినెట్గా అంటే ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ విచ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ. ఐఎమ్ షూర్ ఇది అయిపోయాక, ఈ రిలీజ్ అయ్యాక ఐ విల్ బి అనౌన్సింగ్ ది నెక్స్ట్ మూవీ. అది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ లవ్ స్టోరీ, బట్ అగైన్ ఇట్ ఈస్ వెరీ ఇంటెన్స్ అండ్ ఇట్స్ డిఫరెంట్. అంటే లైక్ నాట్ లైక్ ద యూజువల్ అంటే కాలేజ్ లవ్ స్టోరీ లాగా ఉండదు అది, బట్ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ మోర్ ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ అది. బట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఎస్, లవ్ స్టోరీ. అయితే గెస్సింగ్ కరెక్టే ఉంది. మీరు మధ్యలో ఇంటర్వ్యూ మధ్యలో ఇచ్చిన కొన్ని బ్రేక్ కూడా నేను క్యాచ్ చేసినట్టుంది. ఓకే. సరే, అయితే చాణక్య, నువ్వు సినిమా చూసి ఓకే సార్, క్రాస్ రోడ్స్ ఇంటర్వెల్లో గనక జరిగింది ఏంటో నువ్వు నాకు చెప్పగలిగితే ఆ ఫస్ట్ ప్రైజ్ ఏదో నీకు ఇస్తాను. అట్లయితే నేను ఒక షార్ప్నర్ తీసుకెళ్ళాలి సార్ నా బ్రెయిన్కి. ఖచ్చితంగా తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా చెప్తానేమో. చెప్పాలి. ఎందుకంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నావు ఇప్పుడు. సార్ పేరు కూడా చాణక్య పేరు మా డాడీ ఇచ్చిన పేరు కాబట్టి ఐ కెన్ మేబీ. సార్, అండ్ ద ఫైనల్ వర్డ్స్ అబౌట్ క్రాస్ రోడ్స్ టు ద ఆడియన్స్ మీరు ఏం చెప్తారు? చెప్పాల్సింది ఆల్మోస్ట్ మనం అంతా మాట్లాడేసుకున్నాం. బేసికల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంథింగ్. ఎస్, యూ కెన్ ఆల్ నిర్భయంగా వచ్చి కూర్చొని చూడొచ్చు విత్, బికాజ్ ఇట్స్ ఆల్ అ వెరీ క్లీన్ అండ్ డీసెంట్ మూవీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఒక లవ్ ట్రాక్ లేదు, దీంట్లో ఒక లవర్ లేడు, ఒక హీరో లేదు, ఒక హీరోయిన్ లేదు. అలా అంటే అసలు అలాంటి క్యారెక్టరైజేషన్స్, అలాంటి రిలేషన్షిప్సే లేదు దీంట్లో అసలు. ఓకే. సో ఇట్స్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ ఎ వెరీ సిచ్యుయేషనల్ స్టోరీ అనమాట. అంటే ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ అనుకోకుండా మనం ఇక్కడ ఏదో సంథింగ్ హ్యాపెండ్, దీంట్లోంచి ఒక క్రైమ్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు నీ మీదకి వెళ్తుంది ఫస్ట్ అని మనం మా అందరికి, ఎందుకంటే కదా. సో అలా అంటే ఇట్స్ అ వెరీ సిచ్యుయేషనల్ థింగ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనమాట. అలా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ నుంచి వచ్చిన ఆ బ్రాంచెస్ ఏవైతే మనకు డిఫరెంట్ రూట్స్ వస్తాయి, సో ది ఎంటైర్ స్టోరీ ఏదో జరుగుతుండింది, అది వచ్చి ఒక చోట ఆగిపోతుంది అనమాట. అక్కడి నుంచి ముందుకు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలోంచి ఒక కొంచెం కనిపిస్తుంది, కొంచెం కనపడదు. ఓకే. So we have a theme song in the movie that is నాలుగు దారుల కూడలిరా దారికి తెలియని గమ్యం చిరునవ్వులు ఎటుపోయాయో తెలియదు అంది పయనం. ఇలా వస్తుంది. ఓకే. సో దట్స్ a background song. ఆ లిరిక్స్ లోనే అర్థం ఉంది. Yeah. So that's a theme song of the movie actually. Okay. Actually. So ఇంతకు ఫైనల్గా మరి ఆ మూవీ రిలీజ్ అయిందా? మూవీలో మూవీ రిలీజ్ అయిందా? నా మూవీ జోలికి వస్తే అంత పంచ్ డైలాగ్ చెప్పించారు కదా సార్. సో మూవీ రిలీజ్ అవుతుందా? కమల్ మా సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. అవునా?
ఓకే సో బట్ అవన్నీ నువ్వు చెప్పేస్తే మరి ఎలాగా Yeah. నువ్వు యూ షుడ్ నాట్ సార్ ఫైనలీ ఎవ్రీవన్ విల్ ఎక్స్పెక్ట్ ద హ్యాపీ ఎండింగ్. హ్యాపీ ఎండింగ్ అయితే ఉంటుందనే అర్థమవుతుంది, బట్ మధ్యలో జరిగే డ్రామానే. యా మధ్యలో జరిగే డ్రామా. యా జనరల్గా ఫ్యామిలీస్ అందరికీ కూడా హ్యాపీ ఎండింగే కావాలి కదా. యా సో ఎస్ దెర్ ఈజ్ అ హ్యాపీ ఎండింగ్, బట్ అట్ ది సేమ్ టైం ఆ హ్యాపీనెస్ వచ్చే ముందు ఏం జరుగుతుంది అనే దాంట్లోనే ఉంటుంది ఆ జర్నీ అనేది. మజా. మజా. అండ్ అనిరుద్, సో మీరు చెప్పండి ద ఫైనల్ వర్డ్స్ అబౌట్ అవర్ మూవీ. అంటే ఇందాక చెప్పినట్టు అంటే ఇమోషనల్ లేదు లేదు సార్, ఏడుస్తావా? అలాంటి ఏం లేదు, అలాంటి ఏం లేదు. ఓకే అదే సింపుల్గా నేను బేసిక్గా నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను బ్రో. ఓకే. మా ఊరు శ్రీకాకుళం. అంటే చాలా ఆశలు పెట్టుకొని బండి ఆశలతో పెట్టుకొని వచ్చాను. యాక్చువల్లీ మా సినిమా థీమ్ కూడా అదే. అది తీస్తే కొంచెం మేకప్ రండి ప్లీజ్. మా సినిమా థీమ్ కూడా అదే సింపుల్గా. అంటే ఒక సినిమాని కొంతమంది తీసి దాన్ని బయటికి పంపించాలి అనేది ఓవరాల్గా ఈ సినిమా తాలూకా స్టోరీ. సేమ్ అలానే నా స్టోరీ కూడా. ఓకే. సో సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, ఫ్యామిలీని ఒప్పించుకోవాలి, ఫ్రెండ్స్ని ఒప్పించుకోవాలి, లేకపోతే ఫైనాన్షియల్గా చూసుకోవాలి, అన్నీ చూసుకొని ఇక్కడి వరకు వచ్చాం. కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అవుద్దా అవదా, సో ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో దానికోసమే ఓవరాల్గా ఈ సినిమా. సో నార్మల్ ఆడియన్స్కి సినిమా వాళ్ళకైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది, నార్మల్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవుద్ది. ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఇందాక చెప్పినట్టు అన్ని రిలేషన్షిప్ పాయింట్స్ ఉన్నాయి. సో అన్ని ఎమోషనల్ ట్వీక్స్ ఉంటే బేసిక్గా జనాలు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది. సో ఆ ఆర్క్తో మీరు ఖచ్చితంగా ట్రావెల్ అవుతారు. ఆడియన్స్ అని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ అవుతారు. ఏదో ఒక క్యారెక్టర్తో అయితే ఖచ్చితంగా ట్రావెల్ అవుతారు. ఒక క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యారంటే ఓవరాల్గా సినిమా చాలా బాగా అనిపిస్తుంది. అందులో మా సినిమాలో దగ్గర 6-7 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఏదోటి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అందరూ హాయిగా రండి, హాయిగా వచ్చి ఒక మంచి సినిమా చూసాము అని మీ గుండెల మీద చేసుకుని వెళ్తారు. అదైతే నేను 100% చెప్పగలను. నైస్ సార్, బోల్డ్ అన్ని వ్యాలిడ్ పాయింట్స్ కానీ అన్ని సూపర్ పాయింట్స్ చెప్పారు. ఎందుకు క్రాస్ రోడ్స్ చూడాలి అని అంటే దానికి కూడా మీరు అద్భుతమైన సమాధానం అనేది కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ May 30th రోజు అందరం కలిసి హ్యాపీగా థియేటర్లో ఫ్యామిలీతో కలిసి చూడాలని నాకు ఉంది. మేము కూడా వచ్చేస్తాము. నీకు పెళ్ళైందా చాణిక్య? లేదు సార్, లేదా ఇవ్వనంటున్నారు సార్. సినిమా వాడికి ఎవరు ఇస్తారు? కావాలంటే మేము ఎవరికైనా చెప్పి మీకు ఆ రోజుకి టెంపరీ ఒక నువ్వు క్యారెక్టర్ యాక్ట్ చేసి ఓ ఫ్యామిలీ పరంగా అందరినీ తీసుకుని వచ్చి చూసాను, మీ రిలేటివ్స్ అందరినీ తీసుకుని వచ్చి ఫ్యామిలీగా మీరు అందరూ చూడండి. అండ్ ఐఎమ్ ష్యూర్ యుల్ ఎంజాయ్ ఇట్. అండ్ సినిమా నువ్వు చూసాక ఆ తర్వాత రిలీజ్ అయ్యాక ఆ తర్వాత మరొక ఇంటర్వ్యూలో విల్ డిస్కస్. అప్పుడు ఏ పాయింట్లో నీకు తెలిసింది క్లైమాక్స్ అనేది నువ్వు చెప్పాలి ఖచ్చితంగా సార్. అప్పుడు నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ May 30th క్రాస్ రోడ్స్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.